హిందీ తెలియదు పోడా అనే టీషర్ట్లు వేసుకోవడము, రైల్వే స్టేషన్లో నేమ్ బోర్డులపై హిందీపై నల్ల పెయింట్ పోయడం వంటివి కూడా చేస్తున్నారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ కూడా చేశారు. హిందీ నేర్చుకోమంటే తమిళ్ని తప్పుపట్టినట్లు కాదు కదా, ఏందో మనకు అర్థం కావట్లేదు. హిందీని ఈ ద్రవిడవాద పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు దీని వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి? ఇప్పుడు మనకు త్రిభాష సూత్రం ఉందనుకో, మనం తెలుగు నేర్చుకుంటాము, హిందీ నేర్చుకుంటే మంచిది అనుకుంటాము, ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది అనుకుంటాము. ఏమో నార్త్ ఇండియా పోయినప్పుడు మనకు మాట్లాడే అవకాశం వస్తే వేరే వాళ్ళతో మాట్లాడాలి కదా, అందరికి ఇంగ్లీష్ రావాలని రూల్ ఏం లేదు కదా, అలాగని వేరే వాళ్ళకి మన తెలుగు రావాలని రూల్ ఏం లేదు కదా. నేర్చుకుంటే పోయేదేముంది? ఇంగ్లీష్ భాష మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. అందరికీ ఇంగ్లీష్ తెలుసు. ఇంగ్లీష్ రాందే ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి అయితే మనకు ఉంది కదా. అయితే హిందీ కూడా మనకు అవసరమే అబ్బా. ఇది ఎలా ఉందంటే, పక్కింటి అమ్మని అమ్మ అని పిలిస్తే మన అమ్మని అగౌరవించినట్లు అన్నట్టు అవుతుంది. కర్ణాటకలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ భావన ఉంది. అక్కడ హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ తమిళనాడులో ఉన్నంత తీవ్రత అయితే మాత్రం కర్ణాటకలో లేదు. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. అలాగే సమాజంలో ఒక మంచి విషయం గురించి పదే పదే మాట్లాడుకొని 10 మందికి చేరవేయాలి అనేటటువంటి ఆలోచన భావం ఉన్న వాళ్ళ వాయిస్ అన్నమాట. మరి నా వీడియోలు పెట్టగానే మీకు రావాలంటే మీరు చేయాల్సిందేంటి? ఒక సబ్స్క్రైబ్ కదా, ఆ సబ్స్క్రైబ్ కొట్టేసేస్తే నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. అలాగే ఒక లైక్ కూడా కొడితే ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు కూడా బోల్డ్ అని మంచి వీడియోస్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. అప్పుడే కదా నాకు కూడా కొత్త కొత్త సబ్జెక్టుల మీద వీడియోస్ చేసి మీ ముందు పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. హిందీని వ్యతిరేకించాల్సిందేనా? అసలు ఆ భాష మనకెందుకు? మనకు తమిళ్ మాత్రమే వస్తే చాలు అన్న భావనలో ఇప్పుడైతే ద్రవిడవాద పార్టీలు ఉన్నాయి. అందులో భాగంగా జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య అయితే తీవ్ర వివాదం అయితే తేలుతోంది. అయితే తేనె తుట్టుపై రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఘాటుగా స్పందించారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ కూడా చేశారు. దేశ భాషల మధ్య ఎప్పుడూ వైరం లేదు, అవన్నీ పరస్పరం ఏమంటే లైక్ చేతును అందించుకుంటూ ఉంటే అన్ని బాగుంటాయి. భాషల ప్రతిపాదన విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. భారతీయ భాషా వారసత్వం దీటుగా వాటికి సమాధానము ఉందని కూడా చెప్పారు. భాష పట్ల మనకు అభిమానాలు, ద్వేషాలు ఇలాంటి వాటన్నింటికి దూరంగా ఉండడం సామాజిక బాధ్యత అని మన ప్రధాని మోదీ గారు అయితే మనందరికీ ఒకసారి గుర్తు చేశారు. అయితే హిందీని ఈ ద్రవిడవాద పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు దీని వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి? ఈ త్రిభాషా సూత్రాన్ని పాటించకపోతే వచ్చే నష్టం ఏంటి? అదోసారి తెలుసుకుందామా? ఎందుకంటే అంతకుముందు త్రిభాషా సూత్రం అంటే ఏంటో కూడా ఫస్ట్ తెలుసుకుందాం. త్రిభాషా సూత్రాల భాగంగా విద్యార్థులు 3 భాషల్ని నేర్చుకునేందుకైతే మనకు వీలుంటుంది. ఒకటి స్థానిక భాష ఉంటుంది, అది తమిళ్తో పాటు హిందీ, ఇంగ్లీష్లను నేర్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో మనకైతే తెలుగు అనమాట. దీనివల్ల భవిష్యత్తులో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి భాషాపరమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ప్రస్తుత కాలంలో అయితే ఇంగ్లీష్ భాష మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. అందరికీ ఇంగ్లీష్ తెలుసు. ఇంగ్లీష్ రాందే ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి అయితే మనకు ఉంది కదా. అయితే హిందీ కూడా మనకు అవసరమే అబ్బా. ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది కదా. టెక్నాలజీ పెరిగిపోతున్న కాలంలో ప్రపంచము ఒక చిన్న గ్రామం లాగా అనిపిస్తుంది కదా. పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తామని అయితే గ్యారంటీ లేదు. ఇప్పుడు అస్సలు మనకు అలాంటి అవకాశాలు ఉన్నాయన్న గ్యారంటీ అంతకంటే లేదు. ఒక కంపెనీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు గూగుల్లోనో లేకపోతే ఇన్ఫోసిస్, విప్రోనో ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే ఉద్యోగం వస్తే ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తామో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పూణే అవ్వచ్చు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే చెయ్యాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా. మరి అలాంటప్పుడు హిందీ నేర్చుకుంటే ఈ లాంగ్వేజ్ పరమైన ఇబ్బందులు అయితే డెఫినెట్గా ఉండవు కదా. అందుకే ఈ త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో కూడా పాటిస్తున్నాయి. మన దేశంలో ఇది 1968లో త్రిభాషా సూత్రం అమల్లోకి వచ్చింది. నాకు గుర్తుందబ్బా, మనకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది. 3 లాంగ్వేజ్లు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఈ హిందీ, ఇంగ్లీషు మన దేశంలోని ఒక భాషని నేర్చుకోవాలని పేర్కొంటున్నారు. అయితే ఈ హిందీకి కానటువంటి రాష్ట్రాలు స్థానిక భాషలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోమంటే ఇప్పుడు తమిళనాడు ఒప్పుకోవట్లేదు. అక్కడ ఇప్పటికీ తమిళ్, ఇంగ్లీషు ద్విభాషా విధానమే అమలు చేస్తుంది.
2020 విద్యా విధానంలో న్యూ త్రిభాషా సూత్రాన్ని ఉంచారు. అయితే దీన్ని తమిళనాడులో ద్రవిడవాద పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే తమిళ భాషను చంపేసినట్లే అవుతుందని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. అసలు ఈ సూత్రం పేరిట కేంద్రము హిందీని తమపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తోందని, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కూడా అంటున్నారు. అసలు అందులో భాగంగా హిందీ తెలియదు పోడా అనే టీషర్ట్లు వేసుకోవడము, రైల్వే స్టేషన్లో నేమ్ బోర్డులపై హిందీపై నల్ల పెయింట్ పోయడం వంటివి కూడా చేస్తున్నారు. ఇటీవల ఈ చిచ్చు మరొక్కసారి రాజుకుందనమాట. ఎందుకంటే కొంతమంది డిఎంకే పార్టీ కార్యకర్తలు తమ ఇంటి ముందు హిందీ వ్యతిరేక రంగోలీలు వేసి నిరసన తెలిపారు. అయితే ఈ హిందీ వ్యతిరేకత ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. తమిళనాడులో ఎంతో కాలంగా ద్రవిడవాద పార్టీలదే హవా అయితే కొనసాగుతుంది కదా. 1960s నుంచి ఈ ద్రవిడవాద పార్టీలు రాజ్యమేలుతున్నాయి. అంటే లైక్ డిఎంకే, ఏడీఎంకే పార్టీలు ఎక్కువ కాలం అధికారంలోనే ఉన్నాయి. అక్కడ జాతీయవాద పార్టీలకైతే అంతగా ఆదరణ అయితే లేదు. మనందరికీ తెలుసు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపే దశలో కూడా లేవన్నమాట. అన్నామలై వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడిప్పుడే కాస్త బలం పుంజుకుంటుంది అనుకున్నా అది ఆశించినంత స్థాయిలో అయితే డెఫినెట్గా లేదు. ఈ హిందీ వ్యతిరేకత రెచ్చగొడితే తమకు ఓట్లు రాలుతాయని ఆ పార్టీల ప్రధాన ఉద్దేశం అనుకుంటా. దీంతో పాటు హిందీ వ్యతిరేకం వల్ల జాతీయ పార్టీలపైన ప్రజలకు వ్యతిరేకత వస్తుందని, తద్వారా జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో ఎదగడం కష్టమవుతుందని అనుకుంటున్నాయి. అయితే తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ హిందీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. నేను కూడా అనుకుంటున్నాను. తమిళనాడులో కేవలం హిందీపై మాత్రమే కాదు, నిజానికి ఆ పార్టీలకు తమిళ్పై కూడా గౌరవం అంతంత మాత్రమే. ఇంగ్లీష్ను కూడా వ్యతిరేకించాలి, కానీ ఎక్కడా కూడా ఇంగ్లీష్పై వీరికి వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే ఇటీవల హిందీ భాషకు వ్యతిరేకంగా రోడ్లపై వేసిన రంగోల్లోనూ ఇంగ్లీష్ తమిళ్ భాషల్లో కూడా రాశారనమాట. అంతేకాదు రైల్వే స్టేషన్లో హిందీపై మాత్రమే నల్ల రంగు పూశారు, కానీ ఇంగ్లీష్ పైన పుయ్యరు. దీనికి కారణం ఒక్కటే, జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో బలపడే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంగ్లీష్ వల్ల కాదు, ఆంగ్లంతో అయితే సమస్య రాదు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అయితే ఈ హిందీ వ్యతిరేకత కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ భావన ఉంది. అక్కడ హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ తమిళనాడులో ఉన్నంత తీవ్రత అయితే మాత్రం కర్ణాటకలో లేదు. నిజానికి 2 తెలుగు రాష్ట్రాలు, కేరళలో ఈ త్రిభాషా సూత్రంపై మనకు వ్యతిరేకతే లేదు. ఈ రాష్ట్రాల్లో విద్యార్థులు 3 భాషలు చక్కగా నేర్చుకుంటున్నారు. అంత మాత్రాన మనం తెలుగును మర్చిపోయినట్లు, వాళ్ళు ఆ కేరళ భాష మలయాళం మర్చిపోయినట్లు కాదు, ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతారు. కాబట్టి ఉద్యోగాల కోసం మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా భాషలు అనేవి ఉపయోగపడతాయి. లాంగ్వేజ్ ఏముంది? తమిళనాడులో అయితే ద్రవిడవాద పార్టీలు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ అయితే ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంపై మోదీ గారు కూడా ఘాటుగా స్పందించారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ కూడా చేశారు. దేశ భాషల మధ్య ఎప్పుడు అసలు వైరమే లేదు, అవన్నీ పరస్పరం కొంచెం అంటే మనం హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటే సరిపోతుంది. దీనిపై రాష్ట్ర బీజేపీ శాఖ కూడా తన వైఖరిని అయితే క్లియర్గా తెలిపింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గారు కూడా స్పందిస్తూ హిందీని అంగీకరించాలని ఎవ్వరూ బలవంతం చెయ్యట్లేదు ఇక్కడ తమిళ పీపుల్ని, విద్యార్థులను ఇండియా కూటమి పార్టీ తప్పుదారి కూడా పట్టిస్తోందని ఆరోపించారనమాట. హిందీ నేర్చుకుంటే వేరే భాష నేర్చుకోవచ్చని బలవంతం ఏమీ లేదు, కానీ 3 భాషలను మాత్రం తప్పకుండా నేర్చుకోవాలని కోరారు. ఎందుకంటే త్రిభాషా సూత్రం తప్పనిసరి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిభాషా సూత్రంతోనే తాము పోటీ చేస్తామని అన్నారు. మరి ఈ వివాదం అసలు భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుందో ఏమో తెలియాలంటే వేచి చూడాలి. అయినా హిందీ నేర్చుకోమంటే తమిళ్ని తప్పుపట్టినట్లు కాదు కదా, ఏందో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు త్రిభాషా సూత్రం ఉందనుకో, మనం తెలుగు నేర్చుకుంటాము, హిందీ నేర్చుకుంటే మంచిది అనుకుంటాము, ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది అనుకుంటాము. ఏమో నార్త్ ఇండియా పోయినప్పుడు మనకు మాట్లాడే అవకాశం వస్తే వేరే వాళ్ళతో మాట్లాడాలి కదా, అందరికి ఇంగ్లీష్ రావాలని రూల్ ఏం లేదు కదా, అలాగని వేరే వాళ్ళకి మన తెలుగు రావాలని రూల్ ఏం లేదు కదా, నేర్చుకుంటే పోయేదేముంది. ఇది ఎలా ఉందంటే పక్కింటి అమ్మని అమ్మ అని పిలిస్తే మన అమ్మని అగౌరవించినట్లు అన్నట్టు అవుతుంది. అట్ట కాదు కదా. తమిళ వాళ్ళు కూడా తమిళ్ అనేది వాళ్ళ ప్రాథమిక భాషగా ఉంచుకొని హిందీ ఇంగ్లీష్ నేర్చేసుకుంటే, ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తున్నారు, హిందీ కూడా నేర్చుకుంటే వాళ్ళ భాషని రుద్దినట్టు కాదు. ఎవ్వరిక్కడ ఏమీ రుద్దట్లేదు. నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా ఉద్యోగ అవకాశాలు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగుంటాయని. ఏందో మరి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. అలాగే 10 మందికి వస్తే షేర్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను కూడా మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్గా బాగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది అనమాట. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నేను సైతం దేశం కోసం. జై భారత్, జై హింద్.